Welcome to Dr. Roshan Soumya Care. BIH, Benign Intracranial Hypertension. బ్రెయిన్లో ఎటువంటి మాస్ లీజన్స్ ఎటువంటి గ్రోత్స్ లేకుండా బ్రెయిన్లో ఒక ప్రెషర్ అనేది డెవలప్ అవ్వడం అనేది మనం చూస్తాం. దాన్నే బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ అని చెప్తాం. లోపల మనకి అంటే ఈ స్పైనల్ ఫ్లూయిడ్ లోపల ఏదైతే ఉంటుందో అది అధికంగా ప్రొడ్యూస్ అవ్వడము, అలాగే స్పైనల్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోవడము, బ్లడ్ వాల్యూమ్ అనేది బ్రెయిన్లో పెరగడము, అలానే మనకి ఈ బ్లడ్ వాల్యూమ్ పెరగడంతో పాటు ఇడిమాటస్ కండిషన్ అంటే బ్రెయిన్ లోపలంతా బ్రెయిన్ వెనకాతల భాగం అంతా కూడా వాచినట్టు అనిపించడము, ఇటువంటివన్నీ కూడా ఈ బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్లో చూస్తాం. వీటిల్లో ఎటువంటి ట్యూమర్స్ కానీ లీజన్స్ కానీ మాస్ ఫార్మేషన్స్ కానీ ఇటువంటివి ఏమీ ఉండవు. కానీ పాపిలిడిమా అంటే మనకి ఆప్టిక్ నర్వ్ మీద ఏమైనా చిన్న చిన్న గ్రోత్స్ ఉన్నా, లేకపోతే మనకి 6th నర్వ్ పారలిసిస్ కండిషన్స్లో కానీ మాత్రమే ఇవి దీంతో పాటు అసోసియేట్ అయ్యే అవకాశం ఉంటుంది బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్లో. దీనికి వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే హెడేక్, తలంతా బరువుగా ఉన్నట్టు ఉండడము, సడన్గా విజువల్ డిస్టర్బెన్సెస్, సడన్గా ఉన్నట్టుండి కళ్ళు కనిపించడం మానేస్తూ ఉంటాయి, విజువల్ ఫీల్డ్స్ అన్నీ కూడా పోతూ ఉంటాయి. ఇంకొంతమందికి లాటరల్ ఫీల్డ్స్ పోతూ ఉంటాయి, అంటే ఎదురుకుండా ఉండే ఆబ్జెక్ట్ కనిపిస్తుంది, బయట సైడ్ వ్యూస్ ఏవైతే ఉంటాయో లాటరల్ వ్యూస్ ఏవైతే ఉంటాయో అవంతా కూడా టోటల్లీ బ్లాంక్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మరికొంతమందికి స్పాట్స్ లాగా, ఎలక్ట్రిక్ స్పాట్స్ లాగా, ఫ్లాష్ లైట్స్ లాగా, ఏదో ఒక చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. విజువల్ డిస్టర్బెన్సెస్ అనేవి మనం ఈ బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్లో చాలా ఎక్కువగా చూస్తాం. దీంతోపాటు తలంతా కూడా భారంగా ఉండడము, హెవీ ఫీలింగ్ ఉండడము, అట్లాగే ఈ సెక్రీషన్స్ అనేవి, ఆ ఫ్లూయిడ్ సెక్రీషన్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. దీనికి యూజువల్లీ ఏం చేస్తారంటే సర్జరీ చేసి ఈ స్పైన్ దగ్గర నుంచి స్టమక్లోకి ఒక షంట్ లాగా వేస్తారు. వేసి ఆ లోపల ఉన్న ఫ్లూయిడ్ అంతా కూడా ఎక్సెస్గా ఫామ్ అవుతున్న ఫ్లూయిడ్ అంతా కూడా ఈ పొట్టలోకి వదులుతూ ఉంటారు. ఇది ఒక విధానం, సర్జికల్గా ఇది చేస్తారు. బట్ యూజువల్లీ హోమియోలో దీనికి ఏ ట్రీట్మెంట్ ఉంది అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఎక్సెస్ ఫ్లూయిడ్ సెక్రీషన్స్ ఉన్నప్పుడు, అలానే దానికి రూట్ కాజ్ కూడా యాక్చువల్లీ మనం కొన్ని కేసెస్ ఇలాంటివి ట్రీట్ చేయడం జరిగింది. దీని హిస్టరీలో తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ఇన్ఫర్టిలిటీకి తీసుకుంటున్న ట్రీట్మెంట్కి వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ కింద ఈ BIH అనేది డెవలప్ అవ్వడం జరిగింది. అలాగే ఆప్టిక్ నర్వ్ మీద ఒక చిన్న చిన్న ఇడిమాస్ లాగా, గ్రోత్స్ లాగా, ట్యూమర్స్ లాగా ఫామ్ అవ్వడం కూడా జరిగింది. వాటి వల్ల ఈ BIH డెవలప్ అయ్యి ఎన్నో సంవత్సరాల తరబడి ఈ కండిషన్తో సఫర్ అవుతూ ఉన్నారు. సో దీని హిస్టరీ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కండిషన్లో ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా వచ్చే వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ BIH అనేది తెలిసింది. సో ఎప్పుడైతే ఈ కండిషన్కి మనం హోమియోలో ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తామో అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎప్పుడైనా సరే కొన్ని మెడిసిన్స్ ఇచ్చినప్పుడు దాన్ని క్లెన్సిఫై చేసే హోమియో మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఆ మందు తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ బాడీ మీద ఏమాత్రం లేకుండా దాన్ని న్యూట్రలైజ్ చేసేసే గుణం హోమియో మెడిసిన్స్కి ఉన్నాయి. కాబట్టి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ అంటాం, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ సర్టెన్ ట్రీట్మెంట్స్ అంటాం. అటువంటివి ఏదైనా కండిషన్స్కి మెడిసిన్స్ వాడినప్పుడు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ బాడీకి వస్తే దాన్ని న్యూట్రలైజ్ చేసే మెడిసిన్స్ హోమియోలో ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక సెకండ్ కండిషన్, ఎప్పుడైనా సరే అలా ఎక్సెస్ సెక్రీషన్స్ ఉన్నప్పుడు, ఈ స్పైనల్ ఫ్లూయిడ్ ఏదైతే ఓవర్గా సెక్రీట్ అవుతున్నప్పుడు అది సరిగ్గా అబ్జార్బ్ అవునప్పుడు, ఇడిమాటస్ కండిషన్స్ ఉన్నప్పుడు ఆ ఇడిమా ఫ్లూయిడ్ని అన్నిటినీ కూడా తీసేసే మెడిసిన్స్ హోమియోలో ఉన్నాయి. దీనికి ఎటువంటి స్టెరాయిడ్స్ కూడా వాడాల్సిన అవసరమే లేదు. సో అటువంటి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా వాడడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాడీకి రావు. చాలా లోపల నుంచి మొత్తం ఆ ప్రాబ్లం అంతా కూడా సొల్యూషన్ వస్తుంది. విజువల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, హెడేక్ ఏదైతే ఉందో వాటిల్లో చాలా ఎక్సలెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అలాగే ఏదైనా న్యూరోమాస్ కానీ, ఏదైనా ట్యూమర్స్ లాంటివి కానీ ఆప్టిక్ నర్వ్స్ మీద ఫామ్ అయినా కూడా వాటిని కూడా కరిగించే మెడిసిన్స్ హోమియోలో ఉండటం జరుగుతుంది. సో అందుకని ఆ మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు కాన్స్టిట్యూషనల్గా, అలాగే ఉన్న సిమ్టమాటిక్గా, pathological-గా, కొన్ని మయాజ్మాటిక్గా అంటే బాడీకి ఉండే ఆ టెండెన్సీ, ఆ గ్రోత్ తాలూకా టెండెన్సీకి ఇస్తూ, అలాగే కొన్ని కాంప్లిమెంటరీ మెడిసిన్స్ కొంచెం హై పవర్లో ఇచ్చుకుంటూ వెళ్ళేదాన్ని బట్టి పూర్తిగా కేసు అనే దానికి ఒక క్యూర్ అనేది అవుతుంది. దీనికి రెగ్యులర్గా కనుక కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఎటువంటి స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేదు, ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది నేను చూసిన కేసెస్లో ఇబ్బంది పడిన కేసెస్ ఏంటంటే ఎస్పెషల్లీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, వెహికల్స్ మీద
డ్రైవింగ్ చేసినప్పుడు సడన్గా విజన్ లాస్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడడం అనేది చూస్తున్నాయి. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సడన్గా విజన్ పోతే చాలా కష్టం. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండాలి అంటే ఇనీషియల్గా మీకు తెలిసిన వెంటనే హోమియో స్టార్ట్ చేయండి. చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వగలుగుతారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.